హాయ్ అండి అందరికీ. ఇవి మీ సైడ్ వండుకుంటారా ఇలాంటి కర్రీస్? అయితే మా సైడ్ అయితే చాలా బాగా వండుకుంటాము అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని అయితే మా సైడ్ మెత్తాళ్ళు అని అంటారండి. వీటిని పల్లికారులు అయితే బుట్టల్లో మన ఆనిగంపల్లో అట్లా తీసుకొచ్చి మనకి 20కి 30కి 50కి ఇట్లానే పెడతారు. ఎక్కువ అమౌంట్ అయితే ఏం తీసుకోరు. మనకి ఎంతకైతే పెట్టమంటామో అంతే పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా దీని క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, సింపుల్గానే ఉంటుంది. అండ్ కూరల్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అందులో వీటిలో 2 రకాలు ఉంటాయి, సముద్రపు రకము, ఏటి రకము. మేము తీసుకుంది అయితే ఏటి రకము. ఉప్పు ఉండదు, చప్పగా ఉంటాయి. దానివల్ల చప్పగా ఉండడం వల్ల ఏంటంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు అయితే మట్టి కానీ ఇలా ఏం రావండి. లైట్గా అయితే ఫ్యాట్ రిలీజ్ అవుతుంది అంతే, అది కూడా చాలా లైట్గా రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ కూర ఎలా వండాలి ఏంటన్నది ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా మొన్న అయితే మేము మండే మా చిన్న బాబుకి నామకరణం చేసాము, శామ్విక్ అని. అంటే శామ్విక్ ఏంటంటే మా వారి పేరు సాయి, అందులో నా పేరు మనీలాలో భవిక్లో విక్ అని అలా తీసుకొని శామ్విక్ అని అయితే నామకరణం చేసాం. అంటే ఆయన నక్షత్రం ప్రకారం ఆయనకి మీదే పేరు పెట్టమన్నారు. ఇంకా అలానే మేము శామ్విక్ అన్నది చూస్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే శాన్విక్ అనుకున్నామండి, కానీ శాన్విక్ అనే నేమ్ ఏమైందంటే మా వారి ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ వాళ్ళ పాపకి సేమ్ అదే పేరు శాన్విత అని ఉండింది. అంటే ఇప్పుడు వాళ్ళు మన ఫంక్షన్స్కి వస్తారు, మనము వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తాము. అందుకని వద్దులే అని చెప్పి మళ్ళీ మేమైతే డెసిషన్ మార్చుకొని శామ్విక్ అని అయితే పెట్టుకున్నాము. ఇట్లా అన్నీ కట్ చేసుకొని మొత్తం ఒక డేక్షా తీసుకోవాలి. మా సైడ్ ఇట్లా డేక్షాలే ఉంటాయి. నాన్ స్టిక్ ప్యాన్స్, నాన్ స్టిక్ కడాయిలు ఇలా అయితే వాడరండి. మాకు ఇట్లా డేక్షాల్లోనే వాడతారు. అండ్ టేస్ట్ కూడా ఇట్లా చాలా బాగా వస్తుంది. అండ్ మొత్తం ఒకేసారి కలిపేసుకోవాలి. తాలింపులు ఇలా ఏమి ఉండవు. మొత్తం మనం ఒకే గిన్నెలో కట్ చేసుకొని వేసేసుకొని ఉప్పు, కారం, ఆయిల్ వేసేసుకొని దాన్ని కలిపెట్టేసుకోవాలి. ఆ కలపడం కూడా మా అమ్మ చూపిస్తుంది చూడండి ఎలా కలుపుతారో. ఇంకా మా చిన్నోడు విషయానికి వస్తే అసలు 21నే పెట్టాలి కదా పేరు. నాకేంటంటే ఆపరేషన్ అవ్వడం వల్ల కొంచెం డిలే అవుతూ వచ్చింది. అలా 5th మంత్కి వచ్చింది. అండ్ మా భవికి కూడా మేము 5th మంత్ లాస్ట్ డే, రేపటికి 6th మంత్ వస్తుంది అనగా ఇవాళ అయితే పెట్టుకున్నాం. అయినా మా భవికి శాంతి వచ్చింది. అది కూడా చాలా పెద్ద శాంతి, 21 పంతులతో చేయించాల్సిన శాంతి. ఇంకా మా చిన్నోడికి అయితే అసలు శాంతి ఏం లేదు, మామూలుగానే పేరు పెట్టేసుకోమన్నారు. అలానే గుడికి వెళ్ళేసి పేరు పెట్టేశాము. నేను మొన్న పెట్టిన షార్ట్ వీడియోలో అయితే మా చిన్నోడి పేరు అయితే నేను క్లూ ఇచ్చాను, కానీ అది ఎవరు నాకు ఇంతవరకు కామెంట్ చేయలేదు ఏం పేరు ఏంటి అనేది. అంటే నేను అడగలేదులేండి ఏం పెట్టాము అని. అండ్ ఈ వీడియోలో మీకు కన్క్లూజన్ ఇద్దాము అని చెప్పి నేను చెప్పాను పేరు. ఇంకా కర్రీ అయితే నిజంగా చాలా బాగుంది. మా బాబీ అయితే బాగున్నా బాగోపోయినా సూపర్ ఉందని అయితే పక్కా చెప్తాడు. బాయ్.